కేపాల్ సార్ పేరు చెప్తే కొందరికి నవ్వొస్తుంది, కొందరికేమో అబ్బా నిజాయితీ గల రాజకీయ నాయకుడు గిట్లనే ఉండాలి అనిపిస్తుంది. మన దేశంలో ఎక్కువ కొంతమంది పట్టించుకోకపోయినా ఓట్లు వేయకపోయినా కూడా బయట దేశాలలో మాత్రం సారుకు పెద్ద పతార. అయితే ఆ సార్ ఇయాల ఇగో గిల్ల తానికి వచ్చి వాళ్ళ నిరసనలో పాల్గొని ఇట్లా మైకుల ముంగడికి వచ్చి ఏం మాట్లాడిండో మీరే ఇన్నూరు రూపాయి. అబ్బా గీ ఎస్ఎస్ఏ కార్మికులు అయితే ఒక తీరు కోస కాదు పోండ్రి, రోజుకో తీరు నిరసన ఎత్తున్నా కూడా సర్కార్ అయితే పట్టించుకుంటలేదు. కానీ ప్రతిపక్షాలలో అయితే లైన్ కడుతున్నారు. మరి ఇయాల ఎవరు వచ్చిరంటే చూడు, ఇగో మన కేపాల్ సార్ వచ్చిండు. ఇగో మైక్ అందుకొని ఎట్లా మాట్లాడుతుండు, ఏం మాట్లాడుతుండో ఇన్నూరు రూపాయి. రేవంత్ రెడ్డి కొంచెం బిజీ అయిపోయాడు ఈ మధ్య. ఈ హైడ్రాల మీద, ఈ బిల్డింగ్ల మీద పాపం వచ్చిన దగ్గర నుంచి కోల్చడాలు ఎక్కువ అయిపోయాయి. కట్టడాలు ఎక్కడ లేవు, అరే అన్ని కోల్చడాలే. అందుకని రేవంత్ రెడ్డి తమ్ముడు, నువ్వు అన్ని కూల్చావనుకో నువ్వు కూలిపోతావు. వద్దు, మనం కట్టడం మొదలు పెడదాం, కలిసి పనిచేద్దాం, కట్టడాలు మొదలు పెడదాం. నేను ముఖ్యమంత్రి అవుతానా, ప్రధానమంత్రి అవుతానా లేదా అన్నది ప్రజలు, దేవుడు నిర్ణయిస్తాయి. అభివృద్ధి అన్నది చేసే కెపాసిటీ నాకుంది. మీ ఓటు మీకు వేసుకోండి. టీఆర్ఎస్కి వేయకండి, కాంగ్రెస్కి వేయకండి. బీజేపీకి ఎలాగా ఎక్కువ ఆదరణ లేదు, తెలిసిపోయింది వాళ్ళ గురించి అందరికీ. కనుక ఈ ఒక్కసారైనా మీ ఓటు మీకు వేసుకోండి, మీ సర్పంచులు మీరు గెలిపించుకోండి మా మద్దతు. ప్రజాశాంతి పార్టీ సింబల్ అవసరం లేదు, నేను మద్దతు ఇస్తా. ముఖ్యంగా మీడియా మిత్రులు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా మార్పు కోరుతున్నారు. మీడియా సర్వేలన్నీ మార్పు కోరుతున్నారు. ఢిల్లీ, పంజాబ్ లో మార్పు ఎలాగో కోరుకున్నారు, మార్పు కోరుకుంటారు. కానీ యూత్ ముందుకు రావట్లేదు, నిరుద్యోగులు ముందుకు రావట్లేదు. తెలంగాణ కొరకు ప్రాణం పెట్టిన మహావీరులు వెంకటాచారి లాంటి వారు ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు ఎందుకు బయటకు రావట్లేదు? అగో ఇన్నర్ కదా, రేవంత్ రెడ్డి కూల్చుట్ల బిజీ అయిపోయిందట. ఇట్నే కూల్చుకుంటా పోయినావు అనుకో నువ్వు కూడా కూలిపోతావు తమ్ముడు అని చెప్పేసి ముద్దుగా మాట్లాడుకొచ్చిండు ముందుగాల. ఇక అటెంకల ఇప్పటి నుంచి కట్టడం మొదలు పెడదాం. నేను ప్రధానమంత్రి అవుతానో ముఖ్యమంత్రి అవుతానో ఆ తర్వాత ముచ్చట, కానీ మన ఓట్లు మనం వేసుకుందాం, మన సీట్లు మనం గెలిపించుకుందాం. కాంగ్రెస్ కోటేయొద్దు, బీఆర్ఎస్ కోటేయద్దు, ఇక బీజేపీ కంటే ఆదరణ లేదు కాబట్టి ఎట్లా వేయరనుకో. కానీ మా మద్దతు ఇస్తాం. మీరు లోకల్ సర్పంచులను గెలిపించుకోర్రి. యూత్ కానొత్తలేదు, మీడియా అన్న ఆడిడ సపోర్ట్ చేస్తుంది, కానీ యూత్ అంతా ఎటుపోయింది? శ్రీకాంత్ రెడ్డి వాళ్ళ నాయన కావచ్చు, గద్దరన్న కావచ్చు, నా పార్టీలకు ఎందుకు వచ్చారు? నేను అభివృద్ధి చేస్తాననే కదా. నేను వస్తే అప్పులు తీరుతాయి, ఇంకా మిగతా పార్టీలు వస్తే అప్పులు పెరుగుతాయి. అట్లుంటది మన దరిద్రమైన రాజకీయం. ఏంటంటే ఇగో ఇట్లా చైనాతో పోల్చి ఇగో ఈ ముచ్చట చెప్పుకొచ్చిండు. ఇంకో ముచ్చట ఏంటంటే 18 ఏళ్ల నుంచి వీళ్ళు ఊడిగని చేస్తున్నా కూడా ఇప్పటి వరకు వీళ్ళని పట్టించుకున్నదే లేదా. గిట్లనా రేవంత్ రెడ్డి పనితీరు, వెంటనే వీళ్ళను రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి లాస్ట్కి ఇట్లా డైలాగ్ ఇచ్చిపోయిండులా. ఇగో 24 గంటలు పని చేస్తాం మీకోసం అని ఈ నెంబర్ కూడా ఇచ్చిండు. అవు మళ్ళా కేపాల్ సార్ అన్నది కూడా వాజీవే. సాయి దాగంత సేపట్లనే ఇలా సమస్య తీరుతా అన్నాడు. కానీ ఇప్పటి వరకు ఇన్ని ధర్నాలు, ఇన్ని నిరసనలు, ఇన్ని దీక్షలు చేస్తున్నా కూడా కనీసం పట్టించుకున్న నాదు లేదు. తొందరగానే వీళ్ళ న్యాయమైన డిమాండ్లు అన్ని అమలు చేయాలని కోరుతున్నారు పబ్లిక్. కరీంనగర్ మీ గ్రామం, గ్రూప్ పేరు కేపాల్ కాదు, కరీంనగర్ మీ విలేజ్ పేరు. ఆ తర్వాత నా పేరు మీ పేరు పెట్టాలని ఎస్ఎస్ఎల్ చాలు. ఆ గ్రూప్ లో మీరు ఏం చేస్తారంటే మీ గ్రామంలో ఉన్న 1000 మంది వాట్సాప్, 500 మంది 500 మంది, 1000 మంది నుంచి 1000 మంది చేర్చారు. ఇమీడియట్ గా చేర్చారు. ఎందుకు అంటే ఆ గ్రూప్ లో నేను మీకు మెసేజ్ పెడతా. మీకేమైనా నష్టం జరిగితే ఆ గ్రూప్ ద్వారా కాంగ్రెస్ పార్టీ 12,000 గ్రామాల్లో భూస్థాపన చేశారు. ఏమైంది? మీ చేతిలో ఉన్న పవర్ బైబిల్లో మోసెస్ కి దేవుడు కర్ర ఇచ్చాడు. అదేంటంటే అంటే కర్ర అన్నాడు, కర్ర కాదు అది పవర్ అన్నాడు. సముద్రాన్ని 2 పాయలు చేసిన పవర్ మీ చేతిలో ఉంది. మీరు టీచర్స్, చెప్తేనే మీరు టీచ్ చేస్తేనే రాష్ట్రం నడుస్తుంది. మీ పవర్ మీరు తెలుసుకోండి. అయితే నేను మీ వాళ్ళు ఫైట్ చేస్తున్నాను, మీరు కూడా అంటున్నాను. మీరు ఏం చేయాలో చేస్తాను. మీరు ఈ రోజే చేర్చేది ఫస్ట్ పాయింట్. ఆ తర్వాత మీరు ఏం చేయాలంటే మీ ఊర్లో ఒక మంచి సర్పంచ్ నిలబెట్టారు. మీలో కొంతమంది సర్పంచులు కానీ అభివృద్ధి
చేసే బాధ్యత నాది 100 రోజులుగా. ఏం చేస్తాము? గెలిపించుకునే బాధ్యత మీది. గెలిపించిన 100 రోజుల్లో గెలిచిన